శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. శ్రద్ధ అండ్ సబూరి ఫౌండేషన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. అలాగే అందరికీ కూడా కార్తీక మాస శుభాభినందనల్ని అందజేస్తూ, ఈ మాసంలో సాయినాథుడు ఒక కొత్త సంకల్పానికి శ్రీకారం చుట్టారు. దానికి పేరు అమ్మ ఒడి సాయి బడి. బాగుంది కదా ఈ శీర్షిక. ఈ శీర్షికలో కొన్ని వీడియోలు చెయ్యాలి అన్నది సాయి సంకల్పం. అంటే ఇవాళ చేసేది మనం ఎపిసోడ్ 1 అని అనుకుందాం. ఈ విధంగా సాయి సంకల్పానుసారం ఎన్ని జరిగితే అన్ని జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ యూట్యూబ్ వీడియోల్లో మనం సాయి నా చేత వ్రాయించిన సుమారు 1800 పాటలు పాడుకుంటూ వాటిపైన వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటూ అందులో సాయి అందించిన సందేశాన్ని మనం స్వీకరిస్తున్నాం. అలాగే మరి సర్వదేవతా స్వరూపుడైన సాయినాథుడు సకల దేవతల మీద పాటల్ని రాయించాడు. ఈ 1800 పాటల్లో గణేశుడు కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానివ్వండి, పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి, లక్ష్మీనారాయణులు కానివ్వండి, సరస్వతీదేవి కానివ్వండి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, ఇలాగా ఏ క్షేత్రానికి ఎగినా అక్కడ కలిగిన అద్భుత అనుభవాలు లేదా వీక్షించిన దృశ్యాలు లేదా మామూలుగా అలాగా భావావేశంతో కదబడిన కొన్ని దృశ్యాలను దర్శించి వ్రాసిన పాటలు అనేకం. ఇదంతా ఒక అద్భుత ప్రయాణం ఇప్పటి వరకు సాగింది. దీన్ని వెనక్కి తిరిగి 1800 పాటల్లో ఏముంది అని చూసినట్టయితే సాయి ఒక బడిని ఏ విధంగా నిర్వహిస్తారో, ఒక స్కూల్కి వెళ్తే ఒక పాఠ్యాంశాలు తరగతి తర్వాత తరగతి ఎలా ఉంటాయో ఆ విధంగా సాయినాథుడు ఒక సిలబస్ని సమకూర్చారు. ఆ విధంగా నా జీవితంలో గత 6 ఏళ్లుగా ప్రయాణం సాగుతోంది అని అర్థమైంది. ఈ బడిలో, సాయి బడిలో నేను నేర్చుకున్న కొన్ని అంశాలు, సకల దేవతలకి నీ ఉద్దేశించి సాయి రాయించిన పాటలు, వాటిల్లోని భావాలు, వాటిపైన వ్యాఖ్యానం, దానిలోని ఆంతర్యం, ఆధ్యాత్మిక పురోగతికి కావలసిన విషయాలు, అలాగే లౌకికంగా కూడా అవి అందించే ప్రయోజనాలు, ఇలాంటి అంశాల్ని మనం అమ్మ ఒడి సాయి బడి అనే శీర్షికన మనం వీడియోలు చేసుకుందాం. శ్రోతలందరికీ కూడా ఒక్క విన్నపం. ఈ వీడియోలు చాలా కష్టపడి చాలా సాయినాథుడు మనకు అందించాడు కనుక అందులో ఉండేవి దివ్యమైన అంశాలు. అది నాలాంటి అల్పుడు అజ్ఞానికి అసలు తెలియని విషయాలు. ఎందుకంటే మనం అన్నీ ఇంగ్లీషు స్కూల్లో చదువుకున్నవే కనుక ఏమాత్రము మనకి శాస్త్రాల మీద పురాణాల మీద పట్టు లేదు. అలాంటప్పుడు సాయినాథుడు ఈ విధమైన ఒక ప్రయాణం చేయించి నాలాంటి వాడికి కూడా బోధపడే విధంగా పాటలు రాయించి సరళమైన భాషలో వాటిని సారాంశాన్ని మనం అందరికీ పంచుదాము, అందరూ ప్రయోజనాన్ని పొందాలి, అందరికీ ఉన్నతి జరగాలి, సాయినాథుని కృప వలన వారి గృహంలో ఎప్పుడూ శుభం జరుగుతూ ఉండాలి, హాయిగా సంతోష ఆనందాలతోటి అందరూ ఉండాలని కోరుకుంటూ చేసే వీడియోలు. మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కొద్దిగా సమయం చిక్కితే 1-2 కామెంట్లు కూడా పెట్టండి. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా
మనకి అక్కడక్కడ విన్నట్టు ఉంటాయి, కొన్ని సరళంగా ఉంటాయి, కొంచెం ఆధ్యాత్మికంగా లోతుగా ఉంటుంది, కొన్ని నాకు తెలియని విషయాలే అవి. కనుక మీరు కామెంట్స్లో అది బాగుంది అని, లేదా దీన్ని ఇంకొకసారి పరిశీలించండి అంటే ఇంకొంచెం నాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. లేదా నా ఫోన్ నంబర్ ఉంటుంది, దీనిలో మీరు ఫోన్ చేయవచ్చును, 9949370028. ఈ నంబర్కి ఫోన్ చేసి కూడా ఈ విధంగా మీరు చెప్పారండి, ఇది ఒక్కసారి పరిశీలించండి, ఇది మా దృష్టికోణం అని కూడా మీరు చెప్పవచ్చును. ఆ విధంగా సంఘానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా మనం సాయి బడిలో అందరం నేర్చుకుందాం. హాయిగా అమ్మ ఒడిలో కూర్చుంటే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం ఈ సాయి బడిలో మనకి కలుగుతుంది. మామూలుగా స్కూల్కి వెళ్తే ఒత్తిడి ఉంటుంది కొంతమంది పిల్లలకి. ఇక్కడ సాయి నేర్పించేది ఏమీ రాని, ఏమీ తెలియని వాళ్ళకి కూడా సరళమైన భాషలో నేర్పిస్తారు. ఏమాత్రం ఒత్తిడి ఉండదు, చాలా ప్రేమపూర్వకమైన పదాలతోటి సాయి బోధన చేస్తారు. కనుక వాటిని మనం చాలా భక్తి శ్రద్ధలతో స్వీకరిద్దాం, సాయి అనుగ్రహానికి పాత్రలవుదాం. అమ్మ ఒడి సాయి బడి అనే శీర్షికలో మొదటి ఎపిసోడ్గా మనం మరి అందరికీ పూజ్యుడైన తొలి పూజలు అందుకునే గణనాథుని మీదే చేసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య వినాయక చవితి కూడా జరిగింది. ఆ సందర్భంలో గణేశుడు నాకు పంచముఖ గణేశుడిగా దర్శనమిచ్చారు. ఎలా ఇచ్చారు అంటే, ఒక ఆకారం నాకు కనపడింది. ఎక్కడో కూర్చున్నప్పుడు గోడ మీద కనపడుతుంది, లేదా ఫ్లోరింగ్ మీద కనిపిస్తుంది, లేదా అలా గాలిలో కనిపిస్తుంది. ఈ విధంగా అప్పుడు పంచముఖ గణేష్ అంటేనే నాకు తెలీదు. నేను పంచముఖ ఆంజనేయ స్వామిని చూశాను సరే, కానీ పంచముఖ గణేశుణ్ణి దర్శించాను అంటే చెప్పలేను. కానీ ఒకసారి పాదయాత్రకి వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక ఆలయం అయితే పంచముఖ గణేష్ అని విన్నట్టు గుర్తు, బోర్డు చూసినట్టు గుర్తు, దర్శించాం కూడా. కానీ అక్కడ పంచముఖాలు కనబడలేదు, కానీ పంచముఖ గణేష్ అని మాత్రం పేరు చూశాను. అలాగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో నేను నేర్చుకున్న అంశాలే ఈ వీడియోలో ఉంటాయి. ముందుగా మనం గణేశుడిని స్తుతిస్తూ అందరికీ తెలిసిన శ్లోకాన్ని చెప్పుకుందాం. అయినా కానీ నేను ఇప్పుడు ఉచ్చరిస్తున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మనం వీడియోలో మాట్లాడుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. శ్రీ గణేశాయ నమః. ఇందులో ఉచ్చారణ ఎందుకన్నానంటే, ప్రతి పద్యంలోనూ ఇవన్నీ కూడా అక్షరాలు మంత్రస్వరూపం కనుక వాటిని పలికినప్పుడు ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. వాటి భావం వీలైనంత వరకు మనం తెలుసుకోవాలి. చాలామంది శుక్లాం బరధరం అంటారు, అలా విడదీయకూడదు. శుక్లాంబరధరం అని చదవాలి. శుక్లాంబరధరం విష్ణుం అనాలి. అంటే దీని అర్థం ఏంటంటే అండి, శుక్లాంబరధరం అంటే అంబరం అంటే ఆకాశం, శుక్లం అంటే తెల్లని, అంటే తెల్లని ఆకాశాన్ని ధరించాడు వస్త్రంగా. ఆకాశాన్ని వస్త్రంగా ధరించిన వాడు విష్ణుమూర్తి. అందుకని ఏమన్నారు, శుక్లాంబరధరం విష్ణుం అన్నారు. మరి విష్ణువుకి గణేశుడికి ఏమిటండి అంటే,
గణేశుడు కూడా విష్ణుమూర్తిలాగా అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వానికి అధికారి అయి ఉన్నాడు. విశ్వం విష్ణు అని మనం విష్ణు సహస్రనామంలో చదువుతాం కదా. స్టార్టింగే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణు అని ఉంటుంది. అంటే ఈ విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు. ఎవరైతే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో వాడు విష్ణువు. అలాగే గణేష్ కూడా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, ఈ విశ్వానికి ఆధారమై ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇది భావం. కనుక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నారు. శశి అంటే కుందేలు. కుందేలుతో ఎందుకు పోల్చారు? కుందేలు ఏ విధంగా అయితే ఒక్క చోట నిలవదు, ఎయిదర్ ఆకాశంలో అన్నా ఉంటుంది, భూమిలో ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది, ఎగురుతూనే ఉంటుంది. అలాంటిది కుందేలు. అలాంటి మనసు గల వాళ్ళందరినీ కూడా అదుపులో ఉంచుకోగలిగేవాడు గణేశుడు అన్నమాట. అలాగే ఇది ద్వంద్వ భావాలకి ప్రతీక. అంటే నేల మీద ఉండదు, పూర్తిగా గాలిలోనూ ఎగరదు. ఇలాగ ద్వంద్వ భావాలు ఏవైతే రెండు భావాలు ఎప్పుడూ ఉంటాయి మనిషికి, మంచి చెడు, మానం అవమానం, సుఖం దుఃఖం. ఈ విధంగా ఈ ద్వంద్వ భావాల వలన మనిషి నలిగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ ద్వంద్వ భావాలు పోతాయో అప్పుడే మనం భగవంతుణ్ణి దర్శించగలం. ఇది ఆధ్యాత్మిక పురోగతికి అంతిమ చరణం అన్నమాట. అక్కడ దాకా వెళ్తే మనం అరిషట్ వర్గాల్ని తొలగించుకుంటూ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని, అలాగే ఈ ద్వంద్వ భావాలన్నది పోవాలి. సాయి సచ్చరిత్రలో కూడా మనకి ముఖ్యంగా ఈ ద్వంద్వ భావాలు మీద మనకి ఎంఫసిస్ ఉంటుంది. అలాగే అద్వైతము అంటే ద్వంద్వ భావాలు లేని స్థితి, రెండు లేదు, ఒకటే. భగవంతుడు వేరు, నేను వేరు, ద్వంద్వం. ఈ రెండూ లేవు, ఇది ఒకటే అయింది. ఇద్దరు జీవుడు పరమాత్మ ఒకళ్ళే అన్న భావం అద్వైతము. సో ఈ స్థితికి వెళ్ళాలి అన్నది సాయినాథుడు ఈ బడిలో, సాయి బడిలో ఆయన అధ్యక్షుడు కదా, ప్రిన్సిపాల్ కదా, ఆయన చైర్మన్ కదా, ఆయన ఆశయం అది. చివరికి ఈ బడిలో నేర్చుకుని అందరూ కూడా ద్వంద్వ భావాలకి అతీతంగా ఉండాలి. అలాగే భగవద్గీతలో కూడా భగవానుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ ద్వంద్వ భావాల గురించి. 12వ అధ్యాయంలో చెప్తాడు. సుఖం దుఃఖం మానం అవమానం ఇలాంటివి 5 ద్వంద్వ భావాలు అందులో లిస్ట్ చేశాడు ఆయన. వీటిని దాటాలి అన్నారు. కనుక ఈ విధమైన ఒక అద్భుత ప్రయాణం అది మనకి. చతుర్భుజం అంటే మరి 4 భుజాలు కలిగిన వాడు అంటే కేవలం 4 భుజాలు ఉన్నాయని కాదు, అన్ని డైరెక్షన్స్లోనూ వ్యాపించి ఉన్నాడు. అనంతమైన ఆయన శక్తి అంతా వ్యాపించి ఉన్నది. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. ఇది అందరికీ అర్థమయ్యేది. అందులో పెద్ద అంటే అంత ప్రసన్న వదనం కలిగిన వాడు అంతా కూడా మరి ఆయన విఘ్నాలని తొలగించేవాడు. తర్వాత అగజానన పద్మార్కం అంటే ఇందులో అగజ ఆనన. అగజ అంటే పర్వతం అన్నమాట. ఈ అగజ అంటే ఈ కొండ, పర్వతానికి పుట్టినది, కొండకి పుట్టినది. ఎవరండి కొండకి పుట్టినది? పార్వతీదేవి. కనుక అగజానన పద్మార్కం అంటే ఆ పార్వతీదేవి ముఖము పద్మములాగా ఉన్నది. పార్వతీదేవి ముఖము పద్మములాగా ఉన్నది. ఈ ముఖానికి సూర్యుడిలాగా ఉన్నాడు గణపతి. అంటే ఏమిటండి దీని అర్థం? అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం. ఆ తల్లికి ఎప్పుడూ కూడా గజాననుడు ఆ సూర్యుడిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకు సూర్యుడిలాగా కనిపిస్తున్నాడు? అమ్మవారు
పద్మంలో ఉంది. ఆ పద్మము వికసించడానికి సూర్యుడి తొలికిరణం పడగానే అమ్మవారు ఆ పద్మం వికసిస్తుంది. కనుక గణేశుణ్ణి చూడగానే అమ్మవారి ముఖం వికసిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి వాడు గణేశుడు. బిడ్డని చూడగానే తల్లి ముఖం ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. అంతే కదండి. స్కూల్కి వెళ్తాడు బిడ్డ, సాయంత్రం ఇంటికి రాగానే ఎలా ఉంటుంది? చక్కగా హాయిగా ఉంటుంది. ఆ బిడ్డ వచ్చి అమ్మ అని హత్తుకుంటే ఆ ముఖం 1000 వాట్ బల్బులాగా వెలిగిపోతుంది. అలాగా గణేశుణ్ణి చూడగానే ఆ తల్లి ముఖం వికసిస్తుంది. అంటే పద్మము వలెనున్న పార్వతీదేవి ముఖమును వికసింపచేసే సూర్యుడు గణేశుడు. మరి ఆయన ముఖం ఎలా ఉందండి అంటే, ఆయన ముఖం మాత్రం గజముఖమే. అంటే గజముఖం అంటే ఏమన్నా ఇదా? కాదు కదా. అంటే ఉండకూడదు ఇదా? లేదా అందరూ ఏంటి ఎలిఫెంట్ లాగా అంటే దానిలో ఉన్నది చాలా ఉంది. సూక్ష్మం గ్రహించగలిగే శక్తి, సూక్ష్మమైన కనులు, అందులో చాలా సూక్ష్మంగా చూడగలరు, సూక్ష్మాన్ని కూడా గ్రహించగలిగే శక్తి. చాటంత చెవులు, అంటే ఎప్పుడూ సంసిద్ధమే ఏది చెప్పినా వినడానికి. మనకి ఎవరైనా చెప్తూ ఉంటే అస్సలు వినబుద్ధి అయ్యదు చాలామందికి. అందులోనూ మంచి మాటలు చెప్తున్నారంటే అసలు వినబుద్ధి అయ్యదు. అందులోనూ కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్తాము అంటే అసలు వినబుద్ధి అయ్యదు. అంటే నేను అందరంటే అందులో నేను ఉన్నానండి. ఈ మధ్య అంటే కొన్ని విషయాలు తెలుసుకున్నాను కనుక చెప్తున్నాను. కాకపోతే ఎవరన్నా ఈ విధంగా ఇది వరకు చెప్తే వినేవాళ్ళమా? మన ధోరణిలో మనం ఉంటాం, వినం. భగవద్ అనుగ్రహం ఉన్ననాడు ఆ వినడం అన్నది జరుగుతుంది. ఈ లిజనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ స్కిల్స్ అన్నది చాలా ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్. ఇది లేకుండానే చాలామంది పరీక్షలు ఉత్తీర్ణులవుతున్నారు పాఠాలు చదివేసి. కానీ ఆఖరికి ఉద్యోగాలు చేయాలి అంటే మీటింగులకి వెళ్తే వినడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఐఎల్స్ ఎగ్జామ్ అని ఫారెన్కి వెళ్ళడానికి ఉంటుంది, అది కూడా వినడం మీదే ఆధారపడి ఉంది. కనుక ఇలాంటిది వినడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనకి గణేశుడి చాటంత చెవులు చెప్తాయి. ఈ విధంగా మరి ఆయన ముఖం మాత్రం గజముఖము, కానీ ఆయన తల్లి ముఖము మాత్రం వెలిగిపోతూ ఉంటుంది సూర్యుడిలాగా ఆయన్ని చూడగానే. ఆ తర్వాత మరి ఇందాక చెప్పే పాట మనం ఈ శ్లోకాన్ని చదువుకున్నప్పుడు వినమన్నాను చూసారా? ఒకటి శుక్లాంబరధరం అన్నది ఒకటేలాగా చదవండి అన్నాను. అలాగే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అనేక దం తం అక్కడ విడదీశాం. దం తం, దంతం కాదు. దంతం అంటే పన్ను. అనేక దంతం అంటే పన్ను కాదు, అనేక దంతాలు ఉన్నాయి అని కాదు. మళ్ళీ ఏకదంతం, అక్కడ ఏకదంతం అంటే ఒకటే పన్ను గలవాడు అని. అంటే ఒక పన్ను అంటే ఒకటి ఏకత్వాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు కూడా ఇందాక చెప్పుకున్నాంగా, ద్వంద్వ భావాలు పోవాలి, ఒక్కటే అవ్వాలి. ఈ ఏకత్వాన్ని సూచిస్తుంది అని అనుకుందాం. ఎంతవరకు దానికి ఒక్కొక్కళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో వారి భాష్యం వేరేలా ఉండొచ్చు అనుకుందాం. ప్రతీక మనం అనుకునే ఒక ఎగ్జాంపుల్. ఈ ఏకత్వం ఏంటి? భగవంతుడిని చేరాలి అన్నది ఒకే ఒక్క లక్ష్యం. ఏమిటది? భగవంతుణ్ణి నేను చేరాలి అన్నది. ఇది మనకి సూచిస్తుంది ఆయన ఏకదంతం అనుకుందాం. మన ఈ అనేక తం అంటే ఏంటండి అంటే, దమ్ అంటే వరాలు, అంటే అనేకమైన వరాలు ఇవ్వగలిగేవాడు తం అన్నమాట. అంటే వినాయకుడి దగ్గరికి మీరు ఒక పెద్ద లిస్ట్ పట్టుకెళ్ళి, స్వామి ఇవి నా కోరికలు అంటే అవన్నిటినీ తీర్చగలిగే శక్తి ఆయనకొక్కరికే ఉంది. మిగిలిన వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు తీరుస్తారేమో, మరి వింటారో వినరో. ఇన్ని కోరికలు నాయన, ఒక్కటి అడుగుతాను, ఒక్క వరం ఇస్తాను, కోరుకో అంటారు. కానీ వినాయకుడు మాత్రం మీరు ఎన్ని వరాలు అడిగినా మీకు యోగ్యమైన వరాలు అన్నీ కూడా ఆయన ప్రసాదించగలగాడు. అంతటి శక్తిమంతుడు. మరి ఎలా వచ్చిందండి ఈయనకి
ఇంతటి శక్తి అంటే ఆయనకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే మరి ఆయన పంచముఖ గణేశుడు అనుకుందాం మనం. ఎందుకంటే బాబా మనకి చూపించారు కదా పంచముఖ గణేశుడు అని. అంటే పంచముఖ గణేశుడు అంటే ఎవరు మరి? మనం వేరే వినుంటాం, లక్ష్మీ గణేశుడు అని వినుంటాము ఏమండి, లేదా అష్టవినాయకుల గురించి కూడా వినుంటాము ఇలాగా. మరి ఈ పంచముఖ గణేశుడు అంటే పంచముఖాలు 5 ప్రధాన దిశలని సూచిస్తాయన్నమాట. 5 డైరెక్షన్స్ని సూచిస్తున్నాయి. జీవితంలో అడ్డంకులన్నిటినీ తొలగిస్తాయి. ఈ 5 అన్నది చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది మన లైఫ్. పంచేంద్రియాలు, వాటిపైన ఈ సెన్సెస్ 5 సెన్సెస్ ఉంటాయి చూశారా? స్మెల్, టచ్, చూడడం, ఇలాంటివన్నీ కూడా మనం దాని మీద అదుపు ఉండాలి. ఏదంటే అది తినేయకూడదు, ఏదంటే అది చూడకూడదు. ఏది చూడాలో అది చూడాలి, ఏది ముట్టుకోవాలో అది ముట్టుకోవాలి, ఏది తినాలో అది తినాలి. ఈ విధంగా మనకి నియంత్రణ అన్నది చాలా అవసరం. కనుక ఈ పంచేంద్రియాలపై నియంత్రణని సూచిస్తుంది గణేశుడు. ఆ విధంగా నియంత్రించగలడు, ఆధీనంలో చేసుకోగలడు అని సూచిస్తుంది. అలాగే మన భాగంలోని పంచకోశాలు ఉంటాయి, వాటిని కూడా ఈ పంచపురాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అన్నిటినీ మరి మనం జయించి వాటిని అదుపులో ఉంచుకుని వృద్ధి చెందాలి అంటే శ్రీ గణేశుని ఆశీర్వాదం అవసరం. ఈ పంచముఖాలు ఏమిటి అంటే మరి ఒకటేమో హనుమని సూచిస్తుంది, శివుడు, బ్రహ్మ, గణేశ, గాయత్రి. ఇవి 5 ముఖాలు. ఏమండి అవి? హనుమంతుడు, శివుడు, బ్రహ్మ, గణేశుడు, గాయత్రి. ఈ విధంగా 5 ముఖాల్ని సూచిస్తుంది అన్నమాట. అంటే మళ్ళీ హనుమంతుడికి మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నాం పంచముఖ హనుమాన్ అని చెప్పేసి. అలాగా హనుమంతుడిని చూస్తే మరి పంచముఖాలలో మళ్ళీ ఆయనకి ఉత్తరం వరాహస్వామి, దక్షిణం నరసింహం, తూర్పు విష్ణువు, పడమర గరుడ, ఆకాశం హయగ్రీవ. ఈ విధంగా ఉంటాయి. అలాగే శివుడికి కూడా మళ్ళీ ఉన్నాయి పంచముఖాలు. పైకి ఈశాన్యం, తూర్పు తత్పురుషం, పడమర వామదేవం, దక్షిణం అఘోరం, ఉత్తరం సద్యోజాతం. అంటే ఒక్కొక్క ముఖము ఒక్కొక్క డైరెక్షన్ని సూచిస్తుంది. మళ్ళీ మనకి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాన్ని కూడా అందజేస్తుంది. శివుడు ముఖాల్లో 5 ముఖాలు మరి మనకి జ్ఞానాన్ని, అలాగే ఆర్గన్స్ ఆఫ్ టచ్కి సంబంధించినవి, అలాగే ఈగో అండ్ ఫైర్కి సంబంధించినవి, ఇంటలెక్ట్కి సంబంధించినవి, మైండ్. ఈ విధంగా అన్నిటికీ కంట్రోల్లో చేయగలిగే శక్తి ఈ పంచముఖాల్ని మనం ఆరాధిస్తే కలుగుతుంది. అలాగే మళ్ళీ బ్రహ్మకి మళ్ళీ ఆయనకి ఉన్నాయి 4 ముఖాలు ఉన్నాయి. ఈ విధంగా సరస్వతి, సావిత్రి, గాయత్రి 3 ముఖాలు, బ్రహ్మది 1 ముఖం. ఆ విధంగా బ్రహ్మకి ఉన్న 4 ముఖాల్లో 1 ముఖాన్ని శివుడు ఖండించేస్తాడు అనుకోండి, దాని వేరే స్టోరీ. అలాగే మరి గాయత్రీదేవి అంటే మళ్ళీ 4 వేదాలకి సంబంధించి ఉంటుంది. 5వది సత్యం అంటే అల్టిమేట్ ట్రూత్, అదే గాయత్రీదేవి యొక్క పంచముఖం. ఈ విధంగా మళ్ళీ పంచముఖ గణేశుల్లో 5 ఉన్నారు. మళ్ళీ ఈ 5కి కూడా మళ్ళీ విడివిడిగా వారి వారి ముఖాలు, వారి వారి శక్తులు ఉన్నాయి. అలాగే మరి ఇంకొక పురాణం ప్రకారం ఈ సృష్టి అంతా కూడా ఒకానొక సమయంలో ప్రళయం వచ్చి పరమేశ్వరుడు లయం చేసుకుంటాడు. ఆ లయం చేసుకున్నప్పుడు అంటే ఆయన తాండవం చేస్తాడు. ఆ తాండవంలో అంతా లయమైపోతుంది. మరి అమ్మవారు లాస్యం చేస్తుంది. ఆ లాస్యం చేస్తున్నప్పుడు మందహాసంతో ఆవిడ మళ్ళీ ఈ సృష్టినంతా కూడా సృజిస్తుంది.
ఆవిడ సృజించినప్పుడు మరి తాండవం చేస్తే అంతా పోయింది కదా, అందులో అందరూ అంటే ఇంక్లూడింగ్ బ్రహ్మ విష్ణువు అందరూ కూడా లేరు, మళ్ళీ సృష్టించాలి. కనుక ఈ విధంగా ఆయన తాండవం చేసినప్పుడు దాన్ని సాక్ష్యం ఎవర్రా అంటే కేవలం అమ్మవారే. అందుకనే ఆవిడ లలితా సహస్రనామంలో కూడా తాండవ సాక్షిని అంటారు. కనుక ఆ విధంగా ఆవిడ ఉంటుంది. ఆవిడ లాస్యం వలన మళ్ళీ ఈ సృష్టి సృజింపబడుతోంది. ఆ సృష్టిని సృజించేటప్పుడు ఉన్నది ఒకే ఒక్కరు అక్కడ ఆవిడ తీసుకుంటుంది. ఆవిడకి అసిస్టెంట్ ఎవరు అంటే పంచముఖ గణేశుడు మాత్రమే అక్కడ ఉంటాడు. ఈ విధంగా ఆ గణేశుని సాయంతో ఆవిడ ఈ సృష్టిని సృష్టిస్తుంది. కనుక ఆవిడ చేసే ఈ సృష్టి కార్యాన్ని అందరికీ తెలిసే పంచకృత్య కేలి అంటారు. కనుక ఈ విధమైన అద్భుత భావాలు మరి గణేశుడు ఈ విధంగా మనకి పంచముఖ గణేశుడిగా దర్శనమిచ్చాడు. ఆయన్ని ఒకసారి మనం తలుచుకుందాం. అలాగే ఆ గణేశుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు మరి నాకు గురువైన సాయినాథుడు గణేశుడు తొండంలో కనపడ్డాడండి. ఇక్కడ అది ఆనాడు దర్శించి గీసిన ఈ చిత్రాన్ని మీరు చూడవచ్చును. తొండం మధ్యలో మీకు సాయినాథుడు కనపడ్డాడు. ఈ విధంగా రాగానే దీని మీద ఇంకా మళ్ళీ రీసెర్చ్ చేసుకుని పంచముఖ గణేష్ అంటే ఎవరు అన్నది తెలుసుకుని నలుగురిని సంప్రదించి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా ఈ ధర్మకార్యంలో అందరూ కూడా సహకరించండి. మీ వంతు మీరు చేయగలిగే ఏది నలుగురికి ఈ వీడియోని షేర్ చేయడం, వీలైతే కామెంట్స్ కూడా పెట్టడం, తద్వారా మాకు ప్రోత్సాహాన్ని అందించడం. ఒక్కసారి మరి ఇంత గణేశుడి గురించి చెప్పుకున్నాం కనుక లక్ష్మీ గణేశుడి స్తోత్రాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటూ ఆ స్తోత్రం ద్వారా అందరికీ మంచి జరగాలని, అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మి అంటే శుభాలని అందించేది అని అర్థం. కనుక అందరి ఇళ్లల్లో శుభాలు జరగాలని కోరుకుంటూ సుఖ సంతోష ఆనంద నిలయమై వాళ్ళ గృహాలు ఉండాలని కోరుకుంటూ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ లక్ష్మీ గణపతి సంపూర్ణ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ స్తోత్రం చేసి ముగిద్దాం. ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ వరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం. गणेश महाराज की जय, सद्गुरु साईनाथ महाराज की जय. स्वस्ति.